హలో పీపుల్, వెల్కమ్ టు ఫిఫ్త్ ఎపిసోడ్ ఆఫ్ టెంపుల్ సిరీస్. ఈరోజు మనం హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, అగ్రికల్చరల్ ప్రాస్పెరిటీ అండ్ వైబ్రెంట్ కల్చరల్ హెరిటేజ్ ఉన్న హర్యానా కోసం తెలుసుకుందాం. హర్యానాలో మాతా మానసాదేవి మందిర్ హర్యానా రాష్ట్రంలోని పంచకుల నగరంలో ఉంది. ఈ మాతా మానసాదేవి మందిరం పురాణాల ప్రకారం ఈ ఆలయం శక్తిపీఠాలలో ఒకటి. సతీదేవి యొక్క తల ఇక్కడ పడిందని నమ్మకం. పంచకుల చండీగఢ్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడికి దేశంలో ముఖ్యమైన నగరాల నుండి రైలు రాకపోకలు సాగిస్తూ ఉంటుంటాయి. రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి చేరుకోవడానికి ట్యాక్సీలు మరియు ఆటోలు అందుబాటులో ఉంటాయి. పంచకుల చేరుకున్నాక మాతా మానసాదేవి ఆలయం కొండపైన ఉంటుంది. మనం మెట్ల ద్వారా లేదా వెహికల్ ద్వారా కొండపైకి చేరుకోవచ్చు. కపాల్ మోచన్ తీర్థం యమునా నదీ తీరంలో ఉన్న ఈ స్థలానికి పురాణాల ప్రకారం బ్రహ్మకు 5 తలలు ఉండేవని మరియు ప్రతి తల ఒక్కో వేదాన్ని పలికేదని. అయితే ఒక సమయంలో బ్రహ్మ తన 5 తలలతో వేదాలను తప్పుగా ఉచ్చరించడం ప్రారంభించాడు మరియు వాటిని అగౌరవపరిచారు. అక్కడితో ఆగకుండా బ్రహ్మ విశ్వాన్ని సృష్టించిన తర్వాత ఆయన తన సృష్టి యొక్క గొప్పతనాన్ని గురించి గర్వపడ్డారు. ఒకానొక సమయంలో బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరూ తామే గొప్పవారమని వాదించుకున్నారు. ఈ వాదన పరిష్కరించడానికి ఒక అగ్నిస్తంభం వారి ముందు ఆవిర్భవించింది మరియు దాని యొక్క ఆది మరియు అంతాన్ని కనుగొనమని కోరింది. విష్ణువు తన ప్రయత్నం విఫలమైందని ఒప్పుకున్నారు. కానీ బ్రహ్మ మాత్రం తాను స్తంభం యొక్క పైభాగాన్ని చూశానని అబద్ధం చెప్పారు. తనకి సాక్ష్యంగా వేరే వాటిని తెచ్చి కూడా అబద్ధం చెప్పించాడు. ఈ అబద్ధం మరియు అహంకారం శివుడికి ఆగ్రహాన్ని గురిచేశాయి. శివుడు తన భైరవ రూపాన్ని ధరించి బ్రహ్మ యొక్క 5వ తలను నరికాడు. ఆ పాపం నుండి విముక్తి పొందడానికి ఇక్కడి నీటిలో స్నానం చేశాడు. అందుకే ఈ ప్రదేశానికి కపాల్ మోచన్ అనే పేరు వచ్చింది. అంటే తల నుండి విముక్తి అని అర్థం. ఇక్కడ ఉన్న 3 పవిత్ర కొలనులు కపాల్ మోచన్ సరోవర్, రుణమోచన్ సరోవర్ మరియు సూర్యకుండ్. ఈ కొలనులో స్నానం చేయడం వల్ల భక్తులు తమ పాపాలు, రుణాల నుండి మరియు ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారని విశ్వసిస్తారు. అలాగే 10వ సిక్కు గురువు గురు గోబింద్ సింగ్ ఇక్కడ కొంతకాలం ఉన్నారు. ఆయన ఇక్కడ తన ఆయుధాలను శుభ్రం చేశారని మరియు కొన్ని ముఖ్యమైన మతపరమైన చర్చలు జరిపారని చెబుతారు. ఇక్కడ ఒక చారిత్రక గురుద్వార్ కూడా ఉంది. ఆ విధంగా ఇది సిక్కులు చాలా పవిత్రమైన స్థలంగా భావిస్తారు. భద్రకాళి శక్తిపీఠం శ్రీదేవి కూప్ హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర నగరంలో ఉంటుంది. భద్రకాళి శక్తిపీఠం ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత శివుడు సతీదేవి యొక్క శరీరాన్ని తీసుకొని తిరుగుతున్నప్పుడు ఆమె శరీరం యొక్క కుడి చీలమండలం ఈ ప్రదేశంలో పడిందని నమ్మకం. ఈ ఆలయానికి మహాభారత కాలం నాటి సంబంధం కూడా ఉంది. మహాభారత కాలం యుద్ధానికి ముందు పాండవులు విజయం కోసం ఇక్కడ భద్రకాళీ దేవిని పూజించారని నమ్ముతారు. ఆలయ సమీపంలో అభిమన్యుడు చిక్కుకున్న చక్రవ్యూహం యొక్క చిన్న పెయింటింగ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ కురుక్షేత్ర ప్రాంతంలో యుద్ధ భూమిలో మహాభారత్ కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా చూడవచ్చు. ఈ ఎపిసోడ్లో మనం ది ల్యాండ్ ఆఫ్ కింగ్స్ గురించి తెలుసుకుందాం. అది ఏమిటంటే రాజస్థాన్ అనేక ప్రసిద్ధ దేవాలయాలకు నిలయం. వాటి చరిత్ర మరియు విశిష్టతే వాటిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. మొదటిగా మనం బ్రహ్మ మందిరం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం సుమారు 2000 సంవత్సరాల పురాతనమైనదని ప్రజల నమ్మకం. అలాగే ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అంకితం చేయబడినది. పుష్కర్లో దాదాపు 500 దేవాలయాలు ఉన్నప్పటికీ ఇది వాటిలో అత్యంత ముఖ్యమైనది. భారతదేశంలో బ్రహ్మదేవుడికి అంకితం చేయబడిన అతి కొన్ని దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం పాలరాతి మరియు రాతి పలకలతో నిర్మించబడింది. పుష్కర్ సరస్సు సమీపంలో ఉండటం దీని ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. కర్ణీ మాతా మందిర్ ఈ ఆలయం 20వ శతాబ్దంలో బికానేర్లోని
మహారాజా గంగా సింగ్ ద్వారా నిర్మించబడింది. ఇది దుర్గాదేవి అవతారంగా భావించే కర్ణీమాతకు అంకితం చేయబడింది. ఈ ఆలయం సుమారు 20,000 ఎలుకలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. వాటిని కబాస్ అని కూడా పిలుస్తారు మరియు వాటిని పవిత్రంగా భావిస్తారు. భక్తులు వాటికి ఆహారం అందిస్తారు. ఈ ఆలయం మొఘల్ శైలిలో నిర్మించబడింది. సాలాసర్ బాలాజీ మందిరం. ఈ ఆలయం 1754 ADలో నిర్మించబడింది మరియు ఇది హనుమంతుడికి అంకితం చేయబడింది. ఇక్కడ హనుమంతుడి బాల్య రూపంలో ఉన్న విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయం అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది మరియు ఇది ఒక ముఖ్యమైన తీర్థయాత్రా స్థలం. అశ్విన్ పౌర్ణిమ మరియు చైత్ర పౌర్ణిమ ఇక్కడ ముఖ్యమైన పండుగలు. బిర్లా మందిర్. ఈ ఆలయాన్ని బిర్లా కుటుంబం 1988లో నిర్మించారు. దీనిని లక్ష్మీనారాయణ మందిరం అని కూడా అంటారు. ఈ ఆలయం లక్ష్మీదేవి మరియు విష్ణువుకు అంకితం చేయబడింది మరియు ఇది స్వచ్ఛమైన తెల్ల పాలరాతితో నిర్మించబడింది. ఇది జైపూర్ యొక్క స్కైలైన్లో ఒక ముఖ్యమైన చిహ్నం. అంబికామాత మందిర్. ఈ ఆలయం 1961 ADలో నిర్మించబడింది మరియు ఇది దుర్గాదేవి అవతారమైన అంబికామాతకు అంకితం చేయబడింది. దీనిని రాజస్థాన్ యొక్క ఖజురహో అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ అనేక చక్కటి శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం ఒక రాతి చీలికపై ఉంది మరియు పురాతన శాసనాలలో దీని నిర్మాణం ప్రాచుర్యం పొందింది. గుల్తాజీ టెంపుల్. జైపూర్ సమీపంలోని ఖనియా బాలాజీ పట్టణంలో ఉన్న ఈ పురాతన ఆలయంలో అనేక దేవాలయాలు మరియు పవిత్రమైన నీటి కొలనులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొలనులలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. రాజస్థాన్లోని ప్రసిద్ధ దేవాలయాలు అక్కడ రాష్ట్రం యొక్క గొప్ప చరిత్ర, సంస్కృతి మరియు ఆధ్యాత్మికత వారసత్వానికి ప్రతిబింబిస్తాయి. ప్రతి ఆలయానికి దాని సొంత ప్రత్యేకత కథ మరియు విశిష్టత ఉంది. అంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.